కృష్ణా జిల్లా మచిలీపట్నం పొట్లపాలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన గ్రామ రైతులు శుక్రవారం నాడు స్థానిక మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో 3 నెలల క్రితం 750 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చినా రైతులకు ఇప్పటి వరకు అందజేయలేదంటూ గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ రైతు యొక్క ఈ క్రాప్ యాప్ పనిచేయడం లేదంటూ అధికారులు తస్సారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు చెందిన వేరుశనగ విత్తనాలను అడ్డదారిన వేరే ప్రాంతానికి తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్నామని తెలిపారు. పొట్లపాలెం గ్రామ పంచాయతీ ఇది. పొట్లపాలెం రైతులుగా మేము విన్నవించుకునేది ఏంటంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 నెలల 15 రోజులు 3 నెలల క్రితం మాకు 750 బ్యాగులు దించారు ఇక్కడ శనక్కాయ. ఏంటి దేనికని అడిగితే రైతులకి ఎర్లీకి ఇద్దామని ఇస్తడానికని దించాము, రైతులకి ఇద్దామని అని చెప్పారు మాకు ఇక్కడ ఈఓ కానీ ఈఓ గారు కానీ. అలాగే ఒకరోజు మేము ఫోన్ చేసి ఏంటి ఎప్పుడు పంచుతారు ఏంటి అని అంటే, మీరు నలుగురు కూర్చొని పనిచేసుకోండి, రైతులందరికీ చక్కగా చేసుకోండి అయ్యా అని ఈఓ గారు నాకు చెప్పు ఉన్నాడు. తర్వాత రోజులు గడుపుకుంటూ ఇవాళ రేపు అంటూ గడుపుకుంటూ కోతలు తెగినాక ఇస్తారేమోలే, సరే విత్తనం దాళవా లేదు కదా ఎట్లాగో కాయేసుకుందామని అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. కోతలు అయిపోయినాయి. ఏంటి అని అడిగితే ఇవాళ నిన్న లేదు ఈ కాయ వెనక్కి వెళ్ళిపోతుందని మన ఈఓ చెప్పాడు. ఏంటని ఇప్పుడు ఈ నిమిషంలో ఈఓ ఫోన్ చేసి ఏంటి ఇట్లా లారీ పంపించావేంటి, కాయ వెళ్ళిపోతామేంటి, అసలు ఎందుకు పంపించారో, దేనికి వేసుకెళ్ళిపోతున్నారు అని అడిగితే ఏంటో యాప్ పని చేస్తలేదు, యాప్ మూలాన్ని వేసుకెళ్తున్నామని చెప్తున్నాడు ఈఓ గారు. యాప్ పని చేయకపోవటం ఏంటి, వేసుకెళ్తాం ఏంటి, ఆ పద్ధతి ఏంటి, మీరు రండి అర్జెంట్గా ఇక్కడ కూర్చొని మాట్లాడదాం, లేదంటే మేము కాయకి అడ్డగిస్తామని చెప్పాను. చెప్తే నేను వస్తాను, ఆ లారీని మా ఈఓని వెనక్కి పంపించేయమను అని చెప్పాడు. అతను వెనక్కి పంపించేయమను, నేను వచ్చి మీతో మాట్లాడుతాను అన్నాడు. మాకు కావాల్సింది ఏంటంటే, మా గవర్నమెంట్ పంపించింది, సెంట్రల్ గవర్నమెంట్ విత్తనానికి పంపించిందని చాలా సంతోషం, ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం. ఇవాళ 3 నెలలు ఆర్కేపీ సెంటర్లో పెట్టి మళ్ళీ రివర్స్ వేసుకెళ్తాం, ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి రైతులకే మాకు విత్తనానికి ఇవ్వాలని, ఆ విత్తనం వేసుకుని మేము దాళవా లేకుండా విత్తనం వేసుకుని శనక్కాయ పండించుకుందామని సిద్ధంగా ఉన్నాం. దానికి మేము అడ్డకెత్తానికి సిద్ధంగా ఉన్నాం, వేసుకెళ్ళమని చెప్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈఓ కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిష్కరించి మాకు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నా పేరు బోయి నాగబాబు, మాది పొట్లపాలెం గ్రామం. మాకు ఇక్కడ 20 ఎకరాల పొలం ఉంది. నాకు 2 ఎకరాలన్నర వేరుశనకాయకి ఈ క్రాప్ అయి ఉంది. నాకు శనక్కాయ పోయిన సంవత్సరం శనక్కాయ నాకు రెండు టిక్కీలు మాత్రం ఇచ్చారు, 30 కేజీలు 2 టిక్కీలు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు రైతు నాకు పోయింది కదా మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే, కాదండి యాప్ పని చేయట్లేదు, మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనక్కాయ మా రైతులకి అందరికీ ఇచ్చి, ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊరికి వచ్చిన ఈ ఏరుశనక్కాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన్ని అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. కారణం తెలియదండి, మాకు తెలియదు, యాప్ పని చేయట్లేదు అంటున్నారు. అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత మా యాప్లు తెలవదండి. అది అప్పటి నుంచి 3 నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి. ముందేమో కోతలైన తర్వాత ఇస్తా ఉన్నారు, తర్వాత యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. చెప్పట్లేదండి, వెనక్కి వెళ్ళిపోతుంది అంతేనండి. అది మా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏరుశనగని మా ఊర్లోనే మా రైతులకి తెలవదండి, ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు. బండి ఎప్పుడు వచ్చింది? మార్నింగ్ వచ్చిందండి, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిందండి. మాది పొట్లపాలెం గ్రామం అండి. ఈ రవి సీజన్కి ఇస్తానని చెప్పి 750 కట్టలో దించి 2 నెలల 15 రోజులు అయిందండి. సుమారుగా 2 నెలల 15 రోజులు మట్టి ఇయ్యాల రేపు ఇస్తామని జరిపారు. తర్వాత దాళవా కోతలు కోసుకున్నాం, దాళవా కోతలు కోసి విత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు. కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది.
కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వారు తక్షణమే దాన్ని కఠిన చర్య తీసుకుని ఈ రైతులకు ఇస్తారని చెప్పి మేము మనం చేస్తున్నాం. కానీ రైతులకు ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మేము కోరుతున్నాం.